Please subscribe and press bell icon for more videos. Hi, my dear computer friends. ఈరోజు మనం డిజిటల్ సమ్ నేర్చుకుందాం. డిజిటల్ సమ్స్ ప్రాబ్లమ్స్ ఒకవేళ తెలిస్తే మనకు ఎగ్జామ్లో తక్కువ టైంలో చేయొచ్చు ఈజీగా క్వశ్చన్స్ని. అసలు డిజిటల్ సమ్ అంటే ఏంటంటే 9తో డివిజిబుల్ కావాలి, అప్పుడు రిమైండర్ ఏమొస్తుందో అదే డిజిటల్ సమ్. ఓకే, అంటే 9చే భాగించినప్పుడు ఏదైతే శేషం వస్తుందో అది డిజిటల్ సమ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు 974 ఉంది, 74/9 ఉంది. ఓకే, 974 అంటే 9 8 72, 9 8 72 అంటే రిమైండర్ ఏమొస్తుంది ఇక్కడ 2. ఇదే డిజిటల్ సమ్. ఓకే, చూడండి ఇక్కడ చూడండి, 9 1 9. ఓకే, 85 అంటే 9 9 81 కాబట్టి రిమైండర్ ఏమో మిగిలింది ఇక్కడ 4. ఇది ఈ విధంగా ఇది డిజిటల్ సమ్. ఓకే, ఇప్పుడు చూడండి, అంటే ఇక్కడ చూడండి ఎట్లా 1 2 3 4 5 6 7 8 9. 9 తర్వాత మళ్ళీ ఏ నెంబర్ రిపీట్ అవుతుంది? 10 11 12 13 14 15 16 17 18. చూడండి, 10 యొక్క డిజిటల్ సమ్ ఎంత? 1 + 0 1. 11 యొక్క డిజిటల్ సమ్ ఎంత? 1 + 1 2. 1 + 2 3. 13 యొక్క డిజిటల్ సమ్ 4. 14 యొక్క డిజిటల్ 1 + 4 5. 1 + 5 6. 1 + 6 7. 1 + 7 8. 1 + 8 9. 9 వస్తే 9 ఉంటుంది, లేదా 0 అన్నా 9 అన్నా దాని యొక్క డిజిటల్ సమ్ ఒకటే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ, అంటే ఏం చేయాలంటే 9 డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ ఫాస్ట్గా చేయాలంటే ఏం చేయాలంటే, ఎక్కడైతే 9 ఉంటుందో 9 రెండింటి నెంబర్ని ప్రైస్ చేస్తే 9 అవుతుందో ఏ విధంగా అంటే, ఇప్పుడు చూడండి, 1 + 8 7, 2 + 7, 3 + 6, 4 + 5. వీటిని కలిపితే ఏమొస్తుంది? 9 9 9 9. కాబట్టి ఎక్కడైతే 9 ఉంటుందో అది కట్ చేసుకోవాలి మనం. అంటే 9 క్యాన్సల్, 7 + 2 9, 3 + 6 9, 5 + 4 9. ఓకే, 2 + 1 3 + 1 + 6 9. ఓకే, 9. ఓకే, ఇక్కడ 8 ఉంది. ఓకే, ఇక్కడ 3 ఉంది. కాబట్టి 8 + 3 అంటే ఎంత అవుతుంది? 8. ఇక్కడ 9 కావాలంటే 1 కలపాలి, కాబట్టి మిగిలింది 2. ఇదే డిజిటల్ సమ్ 2. ఈ విధంగా. ఇప్పుడు 74లో చూడండి, 7 + 4 అంటే 11. బట్ ఈ రెండింటిని కలిపితే ఏమొస్తుంది? మళ్ళీ 2. ఇదే దీని యొక్క డిజిటల్ సమ్ 2. దీన్ని కూడా చూడండి, 7 + 1 8, 8 + 5 13. ఓకే, 13 అంటే 3 + 1 + 3 4. డిజిటల్ సమ్ ఈ విధంగా. 1 ఇక్కడ వచ్చిందా మనకు? ఇక్కడ కూడా వచ్చిందా? ఈ విధంగా. అంటే మనం ఏం చేయాలంటే, ఏదైనా ఒక నెంబర్ ఇచ్చాడు అనుకోండి, 7 1 9 8 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఈ 9 ఈ 8 2 + 1 9 క్యాన్సల్. ఓకే, మిగిలిందే డిజిటల్ సమ్. ఈ విధంగా గుర్తుంచుకోండి, 9చే భాగించబడాలి. ఒక నెంబర్ని, ఏదైనా నెంబర్ ఒక నెంబర్ ఎగ్జాంపుల్ చూడండి, 9 + 1 2 3 + 2 8 9, 8 2 9, 3 2 1. ఈ విధంగా 9తోని మనం ఎప్పుడు కానీ మల్టిప్లై చేస్తే దాని యొక్క డిజిటల్ సమ్ ఏమొస్తుంది? 9. గుర్తుంచుకోవాలి, ఇది కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు 9 ఇచ్చాడు +1 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 10. దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది? 1. 9 + 2 ఇచ్చాడు అనుకోండి, 11. దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది? 2. 9 + 3 = డిజిటల్ సమ్ 12. ఇక్కడ డిజిటల్ సమ్ 3 అవుతుంది. ఓకే, 9 + 4 13. అంటే 1 + 3 4. 9 + 5 1 + 4 = 5. 9 + 6 15. 1 + 5 6. ఈ విధంగా డిజిటల్ సమ్ గుర్తుంచుకోవాలి. 9 +
7 ఈజ్ ఈక్వల్స్ టు 16 అంటే 7. 9 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 17 అంటే 8. 9 ప్లస్ 9 తీసుకున్నాం అనుకోండి 18 అంటే 9 ఆర్ 0 అన్నా 9 అన్నా అంతే, గుర్తుంచుకోండి. ఇప్పుడు చూడండి, ఇంకా ఇప్పుడు 9 తోటి మల్టిప్లై చేస్తుంది చూడండి. 9 1 దా 9, 9 4 దా ఎంత 36. 3 ప్లస్ 6 9. ఈ విధంగా గుర్తుంది. 9 ప్లస్ 5 45. 4 ప్లస్ 5 9. 9తో దేన్నైనా మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, దాన్ని దీంతో 9 వస్తుంది. ఓకే, 9 3 దా 27 అంటే 9. ఈ విధంగా చూడండి, 9తో దేన్ని మల్టిప్లై చేసిన దీంతో ఏమొస్తుంది 9. ఓకే, ఈ విధంగా ఇది గుర్తుంచుకోవాలి. ఇది గుర్తుంచుకుంటేనే మనం ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం ఎక్కడైతే మనం 9 రెండింటిని కలిపితే 9 కలిపితే అది దాన్ని క్యాన్సల్ చేసేయాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి, ఇగో 3 ప్లస్ 6 9 క్యాన్సల్, 8 ప్లస్ 1 9 క్యాన్సల్, 3. ఓకే, ఇక్కడ 3. ఓకే, ఇక్కడ 3 ఉంది. ఒక్క నిమిషం, 3 ఆ విధంగా వస్తున్నా. ఓకే, 9. ఓకే, 8 10 ప్లస్ 10 అంటే ఇక్కడ 10 అంటే ఒకటి మిగులుతుంది. 5 ప్లస్ 3 8 ప్లస్ 1 9 క్యాన్సల్, మిగిలింది 3. కాబట్టి దీంతో సమ్ 3. ఇప్పుడు చూడండి, 9. ఓకే, 7 ప్లస్ 2 9. ఓకే, 6 ప్లస్ 3 9. ఓకే, 4 ప్లస్ 5 9 క్యాన్సల్, 9 క్యాన్సల్, 8 ప్లస్ 1 క్యాన్సల్, 7 ప్లస్ 1 అంటే దీంతో సమ్ 8. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు చూడండి, 1 ప్లస్ 8 9, 7 ప్లస్ 2 9, 3 ప్లస్ 6 9, 4 ప్లస్ 5 9. ఓకే, 8 ప్లస్ 1 9, 7 ప్లస్ 2 9, 3 ప్లస్ 4 ఎంత 7. దీంతో సమ్ ఒకటి గుర్తుంచుకోండి, 1 ప్లస్ 1 8 ఈ రెండు ఉంటే కట్ చేసేయాలి డైరెక్ట్. 2 7 ఉంటే రెండింటిని కట్ చేసేయాలి. ఓకే, 3 6 ఉంటే కట్ చేసేయాలి. ఓకే, 4 5 ఉంటే ఈ రెండు కట్ చేసేయాలి. అప్పుడు 9 వీటిని కలిపితే 9 అవుతుంది కాబట్టి క్యాన్సల్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది చూడండి. ఓకే, 3 5 1 8 అవుతుంది. ఓకే, ఇక్కడ 7 2 9 అవుతుంది. 5 3 8 ప్లస్ 1 9. ఓకే, 9 క్యాన్సల్. ఇక్కడ చూడండి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 3 ఉంది. కాబట్టి 8 ప్లస్ 1 9. 9 అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది 2. 2 ప్లస్ 7 9. 9 అంటే ఇంతకుముందు చెప్పాను 0 అవుతుంది, 9 అవుతుంది. దీంతో సమ్. ఓకే, ఈ విధంగా. ఒకవేళ క్వశ్చన్స్లో అప్రాక్సిమేట్ ఇస్తే ఎప్పుడు దాన్ని గుర్తుంచుకోండి, అది జనరల్ వేలో చేయాలి, డిజిటల్ సమ్ మెథడ్లో చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది, ఇవన్నీ 9 కాబట్టి కట్ 7. బట్ ఇక్కడ ఏమవుతుంది 8. దీని యొక్క డిజిటల్ సమ్ 8 కాబట్టి ఇది ఈక్వల్ కాదు. కాబట్టి అప్రాక్సిమేట్ అని అడిగితే క్వశ్చన్లో గుర్తుంచుకోండి, ఎప్పుడు కానీ డిజిటల్ సమ్ మెథడ్లో చేయకూడదు. అప్రాక్సిమేట్ అంటే జనరల్ మెథడ్లో చేయాలి. ఓకే, ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, డిజిటల్ సమ్లో అప్రాక్సిమేట్ అంటే మాత్రం జనరల్ మెథడ్లో చేయాలి. ఇప్పుడు చూడండి, ప్లస్లో చూద్దాం. 5 7 అంటే 5 ప్లస్ 2 7, 3 ప్లస్ 7 అంటే 10 అంటే మళ్ళీ 7, 1 ప్లస్ 0 అంటే 1 అంటే 8. ఇది సమ్ 8. ఇక్కడ కూడా చూడండి 8. ఈ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 7 ప్లస్ 2 6, ఇక్కడ 8 ప్లస్ 1, ఇక్కడ 1 మిగులుతుంది కాబట్టి 6 ప్లస్ 6 12. 12 అంటే 3. ఈ విధంగా 1 0 0 ఇచ్చి పెట్టేసేయాలి. 1 ప్లస్ 2 అంటే 3. డిజిటల్ సమ్ ఈ విధంగా. ఇప్పుడు ఏమైంది, యాడిషన్లో పనిచేసింది. ఇప్పుడు సబ్స్ట్రాక్షన్లో చూద్దాం. 9 క్యాన్సల్, 7 ఉంది, 3 ప్లస్ 2 5, 7 మైనస్ 5 అంటే 2. డిజిటల్ సమ్. ఇక్కడ 4 ప్లస్ 7 అంటే 11.
11 అంటే 1 + 1 2, డిజిటల్ సమ్ 2 సేమ్ వచ్చింది. ఇక్కడ కూడా చూద్దాం. 6 + 5 అంటే 11, 11 అంటే 2 మైనస్ 3 + 4 అంటే 7, 7 అంటే -5, -5 వస్తే ఏం చేయాలి, దీన్ని +9 కలపాలి, అప్పుడు ఏమవుతుంది 4 అవుతుంది. ఓకే, ఇటు సైడ్ కూడా 3 + 1 4, డిజిటల్ సమ్ 4, ఇక్కడ కూడా 4. ఇప్పుడు చూద్దాం మల్టిప్లికేషన్ చూద్దాం. 4 + 4 ఏమవుతుంది 8 ఇంటూ ఉంది, 2 + 3 5. మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మల్టిప్లై చేయాలి. 5 8 40, 40 అంటే 4 + 0 4, డిజిటల్ సమ్. 1 + 1 + 2 4, డిజిటల్ సమ్. ఈ విధంగా అర్థమైందా? ఇప్పుడు చూద్దాం. 13² అంటే 4², 1 + 3 4, 4² అంటే 16, 16 అంటే 16, ఓకే 16 = 1 + 6 అంటే 7. ఇప్పుడు చూడండి 1 6 9 క్యాన్సల్ అయిపోతే 1 + 6 7, ఈ విధంగా 7 = 7, డిజిటల్ సమ్. ఓకే, ఈ విధంగా చేయాలి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ డివిజన్లో చూద్దాం. డివిజన్లో 1 ఉండాలి ఇప్పుడు, కానీ అప్పుడు ఏమవుతుంది 1 + 3 4 అవుతుంది. డివిజన్ డినామినేటర్లో ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఉండద్దు. అయితే ఏం చేయాలంటే ఇక్కడ 5తో మల్టిప్లై చేయాలి, డివైడ్ అండ్ మల్టిప్లికేషన్ అండ్ డివైడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది కింద 10 అవుతుంది కాబట్టి అది 1 అయిపోతుంది. 13 5 65, 65 అంటే 11, అంటే 11 అంటే 2, 1 + 1 2 కాబట్టి ఈ విధంగా. ఇప్పుడు నేను గుర్తుంచుకోండి, న్యూమరేటర్లో డినామినేటర్లో 1 ఉండాలి, అంటే 2ని 5తో మల్టిప్లై చేయాలి. ఓకే, 3ని 3 ఉండదు కాబట్టి 4 6 24 కాబట్టి 4 8 32, 4ని దీంతో మల్టిప్లై చేయాలి. 10 రావాలి కింద కాబట్టి 20 అంటే 5, 4 5 20, 4 5 20 కాబట్టి 4 6 24, 4 7 28 కాబట్టి 4ని 7తో మల్టిప్లై చేయాలి. 5ని మరి 2తో మల్టిప్లై చేయాలి. అంటే ఈ విధంగా ఈ రెండు నెంబర్ ఏది కనబడుతుంది దానికి అపోజిట్గా మల్టిప్లై చేయాలి. 5 6 ఉండదు, 7 అయిపోయింది, 8 64 కాబట్టి ఈ రెండింటిని కలిపితే అప్పుడు ఏమవుతుంది, ఈ డినామినేటర్లో 3, 6, 9 ఉంటే దీన్ని డివిజన్లో చేయకూడదు. ఓకే, నార్మల్ జనరల్ మెథడ్లో చేయాలి. ఒకవేళ ఈ విధంగా ఉందనుకోండి 13/3 కానీ ఏదైనా ఉంటే, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఇప్పుడు నార్మల్ మెథడ్లో చేయాలి. ఎందుకంటే 3 7 21 అంటే ఎప్పుడు ఏమైతే డిజిటల్ సమ్ 3 అవుతుంది. 3 9 27 అంటే 9, ఈ విధంగా 9 3 వస్తే కింద అప్పుడు ఏం చేయాలి, నార్మల్ జనరల్ మెథడ్లో చేయాలి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ పాయింట్స్లో చూద్దాం ఏ విధంగా ఉంటుందో. పాయింట్స్లో ఉంటే పాయింట్స్ అని మర్చిపోవాలి. 2 3 6 డిజిటల్ సమ్. ఇక్కడ కూడా ఏముంది 6 పాయింట్స్ తీసుకోవాలి డైరెక్ట్గా. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పర్సంటేజ్ అంటే ఇక్కడ అవసరం ఉండదు, పర్సెంట్ కట్ చేసేయాలి. 25 అంటే 7, హాఫ్ అంటే ఇంటూ 3 + 2 5, 7 5 35 అంటే డిజిటల్ సమ్ 8. ఇక్కడ చూడండి 4 1 4 8, 4 ఉంది కదా, ఇక్కడ కట్ చేయండి 8. అప్పుడు ఏమైతే డిజిటల్ మళ్ళీ 8 ఈ విధంగా. ఇప్పుడు చూడండి ఇది 169 ఉంది, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది 169 = 13² అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 9 కట్ అయిపోతుంది 7. ఇక్కడ 134² అంటే 16 అంటే 7, మళ్ళీ 7 = 7 డిజిటల్ సమ్. దీని యొక్క డిజిటల్ సమ్ చూద్దాం. ఓకే, 1 2 1 + 2 3, 3 + 6 9. ఓకే, 3 + 6 9. మిగిలిందని డిజిటల్ సమ్. దీని డిజిటల్ సమ్ ఏమవుతుంది, సమ్
ఈజ్ ఈక్వల్స్ టు 4. దీని ఒకటి ఈ విధంగా మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, అప్పుడు మీకు అర్థమైపోతుంది ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి. సరే, డిజిటల్ సమ్ పైన కొన్ని క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏ విధంగా చేయాలంటే 9 ఉంటే కట్ చేసేయాలి. చూడండి ఇక్కడ 8 + 1 9, 3 + 4 + 2 9. ఇది ఏమవుతుంది 0. రాసిన ఒకటే ఎందుకంటే క్యాన్సల్ అయిపోయింది కదా. 6 + 3 9, 4 + 5 7 ఇక్కడ. ఓకే, ఇక్కడ 8 1 క్యాన్సల్. ఓకే, 6 3 క్యాన్సల్. అంటే ఇక్కడ మిగిలింది 7 + 4 అంటే ఇక్కడ 7 2 పోతే 9 అయితే కాబట్టి 2 మిగులుతుంది. ఇక్కడ చూడండి 5 4 క్యాన్సల్, 9 క్యాన్సల్. ఇక్కడ 8 ఉంది. ఓకే, 8 3 అంటే 2 మిగులుతుంది. 1 పోతే 2 మిగులుతుంది. 2 + 8 అంటే 10, 10 అంటే 1. ఓకే, ఇప్పుడైతే 7 + 2 + 1 ఎంత 10. 10 అంటే మళ్ళీ డిజిటల్ సమ్ ఎంత 1. ఓకే, ఈ మూడింటిని కలిపితే 10 అవుతుంది. ఓకే, 1 + 0 ఎంత 1 కాబట్టి డిజిటల్ సమ్ 1. ఇప్పుడు ఆన్సర్ చూసుకోండి. ఫాస్ట్గా చేయాలి అంటే 7 2 క్యాన్సల్, 8 1 క్యాన్సల్, 1 ఇక్కడ ఏమొచ్చింది 3. దీని యొక్క 3 కాబట్టి ఆన్సర్ కాదు ఇది. ఓకే, అన్నీ చూడాలి ఎందుకంటే రెండు సేమ్ వస్తే అప్పుడు మళ్ళీ యూనిట్ డిజిట్ చూడాల్సి ఉంటుంది. 7 2 క్యాన్సల్, 8 1 క్యాన్సల్. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 8, ఇక్కడ 1 మిగులుతుంది 3. ఇది 3 వచ్చింది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ 8 1 క్యాన్సల్, 8 1 క్యాన్సల్, 7 2 క్యాన్సల్. ఇది 1 వచ్చింది. ఈ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, 7 2 క్యాన్సల్, 9 క్యాన్సల్, 8 1 క్యాన్సల్. ఇది 2 వచ్చింది కాబట్టి డిజిటల్ సమ్ 1 వచ్చింది. దీని యొక్క డిజిటల్ సమ్ 1 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఇది. ఓకే, ఈ విధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 + 3 + 4 + 5 100 4 9 క్యాన్సల్. అంటే దీని యొక్క 1 + 2 + 6 6 వచ్చింది. ఇది కూడా సేమ్ ఉంది కాబట్టి రెండు కార్డు అయితే 6 వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి 6 3 క్యాన్సల్, 7 2 క్యాన్సల్, 1 వచ్చింది ఇక్కడ. ఓకే, 9 8 1 క్యాన్సల్, 8 ఇక్కడ క్యాన్సల్ ఒకటి మిగులుతుంది. 9 కావాలంటే ఇక్కడ ఒకటి మిగులుతుంది కాబట్టి 1. అంటే 6 + 6 12, 12 + 1 13, 13 + 1 14. 14 అంటే 1 + 4 అంటే 5. డిజిటల్ సమ్ 5. ఇప్పుడు క్వశ్చన్ దీంట్లో చూద్దాం. ఓకే, 4 + 2 + 2 + 1 9 క్యాన్సల్. ఇదేమొచ్చింది 5 వచ్చింది. ఇది అయ్యే అవకాశం ఉంది. అన్నీ చూడాలి మళ్ళీ రెండు సేమ్ వస్తే మళ్ళీ అప్పుడు యూనిట్ డిజిట్ చూద్దాం. ఓకే, చూద్దాం ఇది చూద్దాం. 2 2 5 9 అంటే మిగిలింది 6. ఓకే, అంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇది ఆప్షన్ కాదు. ఓకే, 2 + 2 + 2 + 2 + 5 9 ఇది ఎంత 7. ఇది కూడా ఆప్షన్ కాదు. డిజిటల్ సమ్ 7 వచ్చింది కాబట్టి ఇది చూద్దాం. ఒకవేళ ఇది 5 రాకపోతే ఇది ఆన్సర్. ఒకవేళ 5 వస్తే మళ్ళీ యూనిట్ డిజిట్ చూడాలి. ఓకే, 2 2 5 ఆన్సర్ 5 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది అవకాశం ఉంది ఆన్సర్, ఇది అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి యూనిట్ డిజిట్ చూడాలి. ఇక్కడ 4 ఉంది యూనిట్ డిజిట్, ఇక్కడ 5 ఉంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. 5 + 1 6, 6 + 1 7, 7 + 8 15, 15 అంటే 5 కాబట్టి ఇదే ఆన్సర్. ఇది కాదు. యూనిట్ డిజిట్ 5 4 ఉంది కాబట్టి ఇది కాదు. ఈ విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చాడు ఇక్కడ మైనస్ ఉంది, ఇది కొంచెం డిఫరెంట్ ఉంది కదా. చూడండి 9 క్యాన్సల్, 5 4 క్యాన్సల్, 8 3 అంటే ఇక్కడ 2 మిగులుతుంది. ఓకే, 5 6 2 6 1 5 4 9 2 6 1 9 కాబట్టి ఇది 0 అయిపోతుంది. ఇది చూడండి 7 2 క్యాన్సల్, 5 4 క్యాన్సల్, ఇక్కడ +8. ఓకే, ఇది చూడండి 5 5 4 5 5 ఎంత 10 అంటే ఇక్కడ ఒకటి మిగులుతుంది. 6 2 8 + 1 8 క్యాన్సల్, ఇక్కడ ఏమైంది -8. ఇప్పుడు చూడండి +8 -8 క్యాన్సల్, మిగిలింది 2. ఇక్కడ 2. ఇప్పుడు 2 దేనికైతే డిజిటల్ సమ్ వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. చూడండి ఫస్ట్ 8 1 క్యాన్సల్. ఓకే, 6 3 క్యాన్సల్, ఇది ఏమొచ్చింది 2. ఇది అయ్యే ఛాన్స్ ఉంది ఆన్సర్. ఓకే, ఇది 7 2 క్యాన్సల్, 8 ఇక్కడ 1 మిగులుతుంది కాబట్టి 4. ఇది కాదు ఆప్షన్. ఇది చూడండి 8 1 క్యాన్సల్, 7 3 అంటే ఇక్కడ 1 మిగులుతుంది. 1 + 3 4. ఇది కూడా కాదు. ఓకే, ఇది చూడండి
9 క్యాన్సల్, 6 3 క్యాన్సల్, ఇక్కడ ఏమవుతుంది 3, కానీ ఇది కూడా కాదు, 2 ఇక్కడ ఉంది, దీనికోసం 2 వచ్చింది అంటే ఆప్షన్ ఇది. ఓకే, ఇప్పుడు చూడండి ఇది చూద్దాం. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కదా, మల్టిప్లై చేయాలి. 8 + 6 14, 14 అంటే 1 + 4 5, 5 ఇంటూ 4 + 8 అంటే 12, 12 అంటే 3, 1 + 2 ఇంటూ 7 9 ఎంత 16, 16 అంటే 7, 5 3 8. ఓకే, 8 అంటే 8. ఓకే, ఇప్పుడు చూడండి 5 3 15, 15 అంటే 1 5 6, 6 7 42, 42 అంటే ఇక్కడ 5 3 15 కాబట్టి 5 6 అయిపోతుంది. ఇది 6 ఇంటూ 7 42, 42 అంటే 6 మళ్ళీ 4 + 2 6, 6 8 48, 48 అంటే 4 + 2 12, అంతేనా? 12 అంటే 3, 4 + 8 12, 12 అంటే 3 అవుతుంది దీనికోసం. ఓకే, ఇప్పుడు చూద్దాం ఆన్సర్ చూద్దాం. 7 2 క్యాన్సల్, 8 1 క్యాన్సల్, 3 6 క్యాన్సల్, 3 6 క్యాన్సల్ అంటే ఇది 0 వచ్చింది, ఇది కాదు. ఓకే, 7 2 క్యాన్సల్, 8 1 క్యాన్సల్, 3 6 క్యాన్సల్, 9 క్యాన్సల్, ఇది 3 వచ్చింది, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఇది చూద్దాం. 8 1 క్యాన్సల్, 7. ఓకే, ఇక్కడ 1 మిగులుతుంది, 7 2 అంటే ఇది 9 క్యాన్సల్, 3 6 క్యాన్సల్, ఇది 4 వచ్చింది అంటే ఇది కూడా కాదు ఆప్షన్. ఓకే, ఇది 2 కావు, ఇది చూద్దాం లాస్ట్. 7 2 క్యాన్సల్, 9 క్యాన్సల్, 9 క్యాన్సల్, 9 క్యాన్సల్, 3 + 3 + 1 7, కాబట్టి ఇది కాదు, ఇది ఆన్సర్. ఈ విధంగా 2 సేమ్ వచ్చినాయి. ఈ విధంగా ఎగ్జామ్లో మనం ఇప్పుడు మల్టిప్లై చేస్తే అంత టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా చేయాలి. ఓకే, చూడండి డిజిటల్ సమ్ మెథడ్లో 9 9 9 9 క్యాన్సల్, 1 + 4 5, 2 6 8, జీరోస్ కట్ కాబట్టి 5 4 40, 40 అంటే 4 + 0 4. ఇప్పుడు ఆన్సర్లో చూద్దాం 4 ఏది వస్తుందో. ఓకే, 9 9 9 క్యాన్సల్, 9 9 9 క్యాన్సల్. ఓకే, 6 3 క్యాన్సల్, 7 + 4 అంటే 2 ఇక్కడ, కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. ఆప్షన్ ఇది చూడండి, 9 9 9 9 క్యాన్సల్. ఓకే, 6 3 క్యాన్సల్, 8 4 12, 12 అంటే 3. ఓకే, ఇది కూడా కాదు ఆప్షన్. ఇది చూడండి నెక్స్ట్, ఇవన్నీ 9 క్యాన్సల్, 3 5 4 9 క్యాన్సల్, ఇది 3, కాబట్టి ఇది కూడా కాదు. ఇప్పుడు ఇది చూద్దాం. 1 క్యాన్సల్, 6 3 క్యాన్సల్, ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇదే ఆన్సర్. ఈ విధంగా చేయాలి. ఇక్కడ మనం మల్టిప్లై చేస్తే చాలా టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, 9 9 క్యాన్సల్, 8 ఇక్కడ ఒకటి 9 అవుతుంది కాబట్టి ఇక్కడ మిగిలింది 2, ఇక్కడ మైనస్. ఓకే, 6 3 క్యాన్సల్, 2 + 5 7 8. ఓకే, ఇక్కడ చూడండి ఇది ఏమొచ్చింది 2 - 8, ఇది ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది కాబట్టి 4 3 క్యాన్సల్, 6 అంటే అప్పుడు ఏమవుతుంది 2 - 14, 14 అంటే మళ్ళీ 2 - 3 అంటే ఎంత అవుతుంది, ఇది 5 5, కాబట్టి -3 మైనస్ వస్తే ఏం చేయాలన్నా +9 చేయాలి, అప్పుడు ఏమవుతుంది 6 6 ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత 6. ఇప్పుడు y ఆన్సర్ కావాలి కాబట్టి మనకు 7 7 14, 14 అంటే 1 15, 15 అంటే 1 5 అంటే 6, ఇది 6 వచ్చింది కాబట్టి ఇది అయ్యే అవకాశం ఉంది. ఇది చూద్దాం. 7 8, 7 + 8 + 1 9 అయింది కట్, 8 ఇది 8, ఇది కాదు ఆప్షన్. ఇది చూద్దాం. 8 9 7 వచ్చింది కాబట్టి ఇది కాదు ఆప్షన్. 9 ఇది 8 వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఈ విధంగా చేయాలి. హాఫ్ అంటే ఇంటూ తెలుసు మనకు, పర్సెంటేజ్ క్యాన్సల్. ఓకే, ఇప్పుడు చూడండి 8 2 అంటే 8 + 2 10 10 అంటే 1 ఇంటూ ఇక్కడ 3 + 2 5 కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మొత్తం ఇది ఒక డిజిటల్ సమ్ 5 + 4 + 8 12, 12 అంటే 3 3 ఇంటూ 9, 3 ఇంటూ 9 అంటే 9 అంటే క్యాన్సల్ అంటే 0, లేకపోతే 3 9 27 కాబట్టి 3
ఇంటూ 9 ఎంత 27, 9 వస్తుంది మళ్ళీ 9 క్యాన్సల్ అవుతుంది కానీ 5 దీంట్లో సమ్ ఎంత 5. ఓకే 5 ఇది 8 కదా ఇంటూ 8. ఓకే అంటే ఇక్కడ మనకి ఏం రావాలి చూడండి, 8 అంటే ఇది ఇటేస్తే డివైడ్ అవుతుంది కాబట్టి లేకపోతే దీన్ని 5 ఇంటూ 8. ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత వస్తే మనకు 5 వస్తుంది చూద్దాం. ఓకే ఇప్పుడు చూడండి 6 6 10 16 అంటే ఇక్కడ 7 7 8 48 7 8 48 అంటే 56 అంటే కాదు ఆన్సర్. ఓకే నెక్స్ట్ చూద్దాం 6 5 అంటే ఇక్కడ 2 మిగులుతుంది 4 8 అంటే 32 అంటే 4 8 32 అంటే అయ్యే ఆప్షన్ ఉంది కాబట్టి 5 ఆన్సర్ అవకాశం ఉంది. ఓకే ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ 6 3 9 క్యాన్సర్ 6 8 48 అంటే కాదు 12 కాబట్టి కాదు. ఇది కూడా చూద్దాం 5 9 6 8 48 అంటే ఎంత 12 అంటే 3 కాబట్టి ఇది కూడా కాదు కాబట్టి ఆన్సర్ ఇది బి. ఓకే నెక్స్ట్ రండి 1005 అంటే 5 స్క్వేర్ 5 1 + 4 5 స్క్వేర్ అంటే 25 అంటే 2 + 7 2 + 5 7 మైనస్ 9 క్యాన్సర్ 8 స్క్వేర్ అంటే 64 అంటే 6 + 4 అంటే 10 అంటే 1 అంటే దీంట్లో సమ్ ఎంత 6. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం 6 ఇది 5 ఇది కాదు ఇది 6 ఇది 7 ఇది కూడా 7 కాబట్టి మనకేముంది ఆన్సర్ 6 ఇది ఈ విధంగా చేయాలి. ఓకే క్వశ్చన్ ఏ = 101 మీన్స్ దీన్ని ఏమైతే డీటెయిల్స్ 2. ఓకే ఇక్కడ 2 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 2 ప్లస్ 3 ఇది ఈక్వల్స్ టు 2 ఇంటూ 3 4 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 6 ప్లస్ 3 అప్పుడు ఏమైంది ఇదంతా 4 ప్లస్ 3 7 మైనస్ 6 అంటే 1 అంటే 2 1 2 దీని ఒక డీల్ చేస్తాం 2. ఓకే ఇది 1 + 1 2 ఇదంతా 9 కాబట్టి 0 కాకపోతే 9 అవుతుంది దీన్ని ఇది కాదు. ఓకే ఇది చూద్దాం ఇది 1 + 1 + 1 4 ఇది కూడా కాదు. ఇది చూద్దాం ఇది 1 కాబట్టి డీల్ 2 ఇది కాబట్టి ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ 99 అంటే 9 + 9 18 అంటే మళ్ళీ 9 ఇక్కడ 9 ఇంటూ సంథింగ్ ఏం చెప్పాను మీకు 9 ఇంటూ సంథింగ్ మళ్ళీ ఏమొస్తుంది డీటెల్సం 9 కాబట్టి ఇక్కడ ఏది ఉంది 9 సంబంధించింది ఇది 2 అవుతుంది డీటెల్సం ఇది 8 అవుతుంది 9 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది 1 అవుతుంది కాబట్టి ఆన్సర్ ఇది ఈ విధంగా మనకు కొన్ని ట్రిక్స్ గుర్తుంటే ఇది ఈ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ 17 1.3 అంటే 7 + 1 + 7 8 + 9 8 అంటే ఇక్కడ ఒక 2 మిగులుతుంది 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ హాఫ్ క్యాన్సల్ ఇది ఇంటూ కాబట్టి 4 + 7 11 అంటే 1 + 1 2 ఇది 9 క్యాన్సల్ 6 2 6 12 అంటే మళ్ళీ 3 అంటే 7 ఇది ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి 2 4 6 ఇది క్యాన్సల్ 7 6 7 42 అంటే 6 42 అంటే 6 అంటే ఇక్కడ ఏమవుతుంది టోటల్ 7 అవుతుంది. ఓకే ఇది 7 అంటే ఇక్కడ 6 అంటే ఇంకొక 1 రావాలి ఇక్కడ 1 ఏది చూడాలి. ఓకే చూడండి 8 1 క్యాన్సల్. ఓకే 6 6 12 అంటే ఇక్కడ 3 మిగులుతుంది 10 అంటే 1. ఓకే ఇక్కడ 1 వచ్చింది ఇది కావచ్చు ఆన్సర్. చూడండి ఇక్కడ మన నెక్స్ట్ 8 1 క్యాన్సల్. ఓకే 7 ఇక్కడ 2 మిగులుతుంది అంటే 9 ఇక్కడ 3 మిగులుతుంది 9 ఇది కాదు ఇది చూద్దాం. నెక్స్ట్ 8 ఇక్కడ 1 మిగులుతుంది
ఓకే ఇప్పుడు చూడండి 6 + 7 ఇక్కడ ఇంకా 2 పోతే 4 మిగులుతుంది 11 అంటే 2 ఇక్కడ 2 వచ్చింది దీనికోసం ఇక్కడ చూడండి ఓకే 6 3 క్యాన్సల్ ఇక్కడ 8 ఇక్కడ 1 మిగిలిపోతే 5 మిగులుతుంది అంటే 12 అంటే 3 ఈ విధంగా ఆన్సర్ ఏది ఆప్షన్ ఏ ఈ విధంగా ఇప్పుడు చూడండి ఇది రూట్ అంటుండు ఇప్పుడు చూడండి 9 + 0 9 అవుతుంది 9తో దేని మల్టిప్లై చేసినా మళ్ళీ 9 వస్తుంది ఓకే 9 + 1 10 అవుతుంది అంటే 10 అంటే 1 10 అంటే 1 కాబట్టి 1 ఏమైతుంది 1 అవుతుంది దీనికోసం 1 ఇప్పుడు ఆన్సర్ చూద్దాం 8 3 క్యాన్సల్ 10 అంటే 1 అవుతుంది ఇది అయ్యే అవకాశం ఉంది ఓకే నెక్స్ట్ చూద్దాం 8 1 క్యాన్సల్ ఇది 9 ఇది కాదు ఓకే 8 1 క్యాన్సల్ ఇది 7 ఇది కాదు 8 1 5 ఇది కాదు కాబట్టి ఆన్సర్ ఇది ఏ ఆప్షన్ నెక్స్ట్ చూడండి 1 2 1 అంటే 1 + 2 + 1 అంటే 4 √4 అంటే 2 ఇక్కడ 1 + 2 + 3 అంటే 6 9 అంటే √9 అంటే 3 నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ఏమైంది 9 ఇక్కడ 6 10 13 16 అంటే 4 ప్లస్ ఇక్కడ వరకు ఏమైంది 40 ఇక్కడ 10 15 19 25 25 1 + 2 + 3 10 15 19 20 25 అంటే √25 అంటే 5 అంటే 9 క్యాన్సల్ అంటే ఏమవుతుంది 5 అంటే దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది 5 వచ్చింది కాబట్టి ఆన్సర్ కూడా 5 రావాలి డిజిటల్ సమ్ ఓకే 9 3 క్యాన్సల్ 6 ఇది కాదు ఓకే 2 + 3 5 5 + 4 9 ఇది 5 వచ్చింది అయ్యే అవకాశం ఉంది ఓకే నెక్స్ట్ చూద్దాం 5 3 1 ఇది 2 ఇది కాదు 5 4 6 వచ్చింది ఇది కూడా కాదు కాబట్టి ఆప్షన్ ఏంది ఇది సో ఇది ఆన్సర్ బి ఇది ఇంకో విధంగా కూడా చేయొచ్చు ఇది ఏంది 11² ఇది 111² ఇది 1111² అది 11111 ఈ విధంగా ఇది అప్పుడు ఏమైతే ఇది 4 ఇది 5 క్యాన్సల్ కాబట్టి ఇది కూడా 5 ఈ విధంగా వేసినా వస్తుంది దీనికోసం ఓకే ఈ విధంగా చేయాలి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి n = ఇచ్చాడు √n ఫైండ్ చేయమంటాడు అంటే √n అంటే హోల్ స్క్వేర్ చేయాలి అంటే ఆన్సర్స్ అన్నిటికీ స్క్వేర్ చేయాలి అప్పుడు ఏమవుతుంది అప్పుడు n వాల్యూ వస్తుంది ఇక్కడ n వాల్యూ మనం ఫస్ట్ చూడండి 1 + 2 + 3 అంటే 5 4 9 క్యాన్సల్ 6² అంటే 36 అంటే 9 దీనికోసం 9 + 6 ఓకే 9 + 6 నేను చూద్దాం ఓకే 2 + 3 + 4 9 కాబట్టి 7 ఓకే 9 ఇది కట్ మళ్ళీ 6 7 అంటే ఇక్కడ 6 ఉంది ఇక్కడ 7 ఉంది కాబట్టి 6 + 3 9 అంటే ఎంత మిగులుతుంది 4 అంతేనా 4 ఇది చూద్దాం ఇప్పుడు ఆన్సర్ చూద్దాం 1 + 2 + 3 అంటే ఇది క్యాన్సల్ 9 అవుతుంది 7² అంటే 49 అంటే 4 + 3 49 అంటే 7² ఓకే 49 వస్తుంది ఓకే ఇది 4 క్యాన్సల్ అయిపోతే 4 వస్తుంది ఈ చేద్దాం ఓకే 4 అంటే ఇది ఏ ఆన్సర్ ఛాన్స్ ఉంది ఇది చూద్దాం ఇది క్యాన్సల్ 6² అంటే 36 అంటే 9 ఇది కాదు ఓకే ఇది చూద్దాం క్యాన్సల్ 5² అంటే 25 ఓకే 5² అంటే 25 అంటే 7 ఇది కూడా కాదు ఓకే ఇది చూద్దాం ఇది 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 క్యాన్సల్ కాబట్టి 7 + 1 8 ఇక్కడ ఒకటి మిగులుతుంది 6 6² అంటే 36 అంటే మళ్ళీ 9 కాబట్టి ఆప్షన్ ఇదే ఏ ఇక్కడ కూడా వచ్చింది దాన్ని కూడా వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 4.6 అన్నది అంటే ఇక్కడ పాయింట్స్ని మర్చిపోండి 4 + 6 ఎంత 10 అంటే 10 + 1 1 + 0 1 కాబట్టి 1/4 1 ఇది 5 + 4 9 అంటే క్యాన్సల్ ఓకే 9 కాబట్టి 9 పవర్
9 అంటే 0 కూడా తీసుకోవచ్చు, 9 కూడా. 9 పవర్ ఏది చేసినా 9 వస్తుంది. ఓకే 9. ఇది చూడండి 2 + 8 10 10 + 4 + 4 18 18 అంటే 1 + 9 9 మళ్ళీ ఇది కూడా 9² అంటే మళ్ళీ 81 అంటే 9 వస్తుంది. ఇది క్యాన్సల్ అంటే మిగిలినది 1. ఇక్కడ కూడా చూడండి ఇది అప్పుడు ఇది ఏమవుతుంది 1 అవుతుంది, ఇది 9 అవుతుంది ప్లస్ 9 9 కాబట్టి క్యాన్సల్. కింద డినామినేటర్ 1 ఉంది కాబట్టి దీని యొక్క మొత్తం ఏమన్నట్టు 1/1 అంటే 1. ఆన్సర్ చూద్దాం. ఇది 4 + 4 8 + 1 అంటే ఇక్కడ 1 మిగులుతుంది కాబట్టి ఇది 3. దీని యొక్క డిటేషన్ 3. ఇది చూద్దాం 4 ఇక్కడ కూడా 1 మిగులుతుంది కాబట్టి ఇది దీన్ని కూడా 3. ఇది చూద్దాం ఇది ఓకే ఇది 2 కాబట్టి 4 9 ఇది క్యాన్సల్ 4 అవుతుంది. ఓకే ఇది చూడండి ఇక్కడ 5 ఇది 8 9 అవుతుంది. 5 + 4 9 8 ప్లస్ ఇక్కడ 1 కాబట్టి ఇది 1 డిటేషన్ 1 8 + 1 9 ఇక్కడ 1 మిగులుతుంది కాబట్టి ఇది ఆన్సర్. ఇది ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 18 చూడండి 0.4 1/0.4 అంటే కింద ఏం చేయాలంటే 7 to 7 మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది కింద 28 అంటే ఇది 10 అయిపోతుంది కాబట్టి 1 అయిపోతుంది పైన 7. ఓకే అంటే ఇది 7 దీని యొక్క 7 ఇది కూడా 7 అవుతుంది, ఇది కూడా 7. అప్పుడు ఏమన్నాడు 8 టైమ్స్ అన్నాడు. 7 × 8 = 56 56 అంటే 11 అంటే 2 అవుతుంది. ఏమైతే డిటేషన్ 2. ఓకే ఇప్పుడు చూద్దాం ఆన్సర్ చూద్దాం. 2 + 7 9 2 + 7 9 2 + 7 9 2 + 7 9 5 వచ్చింది కాబట్టి ఇది కాదు. ఓకే 2 + 5 + 2 9 2 + 5 + 2 9 5 + 5 10 కాబట్టి ఇక్కడ 1 మిగులుతుంది అంటే 6 అంటే ఇది కూడా కాదు. ఓకే నెక్స్ట్ చూడండి 7 1 2 3 4 5 6 7 7 7 49 + 5 54 అంటే 5 + 4 9 కాబట్టి ఇది అంతా పోతుంది, మిగిలింది ఎంత ఇది 2. ఇది చూద్దాం. ఓకే ఇప్పుడు చూద్దాం ఇది చూద్దాం ఎన్ని ఉన్నాయి 5 5 5 1 2 3 4 5 6 7 8 8 5 40 40 42 42 అంటే 9 టేబుల్ అప్పుడు 36 కాబట్టి ఎంత 6 డిజిటల్. ఓకే ఆన్సర్ ఇదే అన్నట్టు 2 వచ్చింది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి m + 0.1 అంటే 1 1² 1² అంటే 1 ప్లస్ 1 పవర్ 0.01 అంటే మనం ఇదే తీసుకోవాలి కాబట్టి పాయింట్ తీసుకోవద్దు కాబట్టి 1² అంటే 1 అంటే m = 3 వచ్చింది. m = 3 వచ్చింది. n చూడండి మనకి m + n అన్నారు కదా అంటే దీని యొక్క ఏమవుతుంది 3² అంటే 9. మళ్ళీ ఇక్కడ కూడా పాయింట్స్ మర్చిపోవాలి 3² అంటే 9 కట్ 3 మిగిలింది 3 + 3 6 అంటే m + n ఎంత డిటేషన్ 6. ఆన్సర్ 6 వస్తుంది చూడండి ఇది 9 ఇది 6 వచ్చింది. ఓకే 4 3 7 1 1 9 క్యాన్సల్ అంటే ఇది మిగిలింది 4 ఇది కాదు. ఓకే 3 3 6 3 9 మిగిలింది 1 1 1 కాబట్టి 3 ఇది కూడా కాదు. ఇది చూడండి 3 3 3 క్యాన్సల్ ఇది కూడా 3 అయింది కాబట్టి ఇది కూడా కాదు ఆప్షన్ ఏ. ఎందుకంటే రెండింటి 6 వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ. ఈ విధంగా చేయాలి. క్వశ్చన్ నెంబర్ 20 చూడండి 1/0.1² అంటే ఇది 1² కింద డినామినేటర్లో 1 ఉండాలి కాబట్టి 1² అంటే 1 కాబట్టి దీని యొక్క డిజిటల్ ఎంత 1 పైన ఉంది కింద కూడా 1² అవుతుంది కాబట్టి ఇది కూడా 1. ఓకే ఇక్కడ 5² అంటే 25 అంటే 2 + 5 7 అంటే కింద 1 కావాలి కాబట్టి 7 4 28 అంటే 2 + 1 10 కాబట్టి 1 అవుతుంది కాబట్టి పైన కూడా 4 అంటే డిజిటల్ 4 దీన్ని కూడా 4 అవుతుంది. 4 + 4 8 8 + 1 9 అంటే క్యాన్సల్ మిగిలినంత 1 డిజిటల్ ఎంత 1. ఇప్పుడు చూద్దాం ఆన్సర్లో 1 ఉండాలి. 4 + 5 ఎంత 9 ఇది 1 ఈ యొక్క డిజిటల్ 1 ఇది ఏ ఆన్సర్ చేస్తుంది. 1 + 4 + 4 9 ఇది 0 అవుతుంది 9 అవుతుంది కాబట్టి ఇది కాదు. ఇది చూద్దాం 5 దీని యొక్క డిజిటల్ 5 దీని యొక్క డిజిటల్ 6 కాబట్టి ఆన్సర్ ఇదే ఏ. నెక్స్ట్ చూద్దాం
14 స్క్వేర్ 14 క్యూబ్ అన్నాడు, 16 క్యూబ్ అన్నాడు, 18 క్యూబ్ అన్నాడు. 18 తర్వాత 20 క్యూబ్ ప్లస్ 22 క్యూబ్ ప్లస్ 24 క్యూబ్ ప్లస్ 26 క్యూబ్ ప్లస్ 28 క్యూబ్ ప్లస్ 30 క్యూబ్. ఇప్పుడు చూద్దాం. 1 ప్లస్ 5 5 క్యూబ్ అంటే 125, 125 అంటే ఏమవుతుంది? 1 ప్లస్ 8 అవుతుంది. ఓకే ప్లస్ ఇప్పుడు 16 అండ్ 7 క్యూబ్ అంటే 7 క్యూబ్ అంటే ఎంత? 7 7 49, 49 7 ఎంత? 49 7 9 56 5 7 4 28, 28 means okay 7 9 63 6 7 4 28, 28 means 343. okay 343 means 3 plus 6 plus 9 9 1 means 1 18 క్యూబ్ 18 క్యూబ్ అండ్ 9 క్యూబ్ 9 క్యూబ్ అంటే ఏదైనా సరే 9 వస్తుంది కాబట్టి క్యాన్సల్ 9. 20 క్యూబ్ అంటే 2 ప్లస్ 0 2 క్యూబ్ అంటే 8 ప్లస్ 2 ప్లస్ 2 4 4 క్యూబ్ అంటే 64 6 ప్లస్ 64 అంటే 6 ప్లస్ 4 1. ఇక్కడ 24 స్క్వేర్ అంటే 6 క్యూబ్ అంటే 2 16 అంటే 9 ప్లస్ 2 ప్లస్ 6 8 క్యూబ్ 8 క్యూబ్ అంటే 5 6 ఎంత? 8 క్యూబ్ అంటే 8 8 64 64 8 8 4 32. ఓకే 32 8 64 8 4 32 3 8 6 48 48 plus 8 48 plus 48 plus 3 51 512 అంటే 5 plus 1 6 6 plus 1 8 plus 28 క్యూబ్ అంటే 1 క్యూబ్ 1 3 క్యూబ్ అంటే 3 3 9 9 3 27 కాబట్టి 9 కాబట్టి 9 ఒకటి క్యాన్సల్ 9 క్యాన్సల్ 9 క్యాన్సల్ 8 plus 1 8 క్యాన్సల్ 8 plus 8 క్యాన్సల్ 8 plus 8 క్యాన్సల్ అంటే 9 ఆర్ 0. ఓకే ఇప్పుడు చూద్దాం ఆన్సర్. ఇక్కడ 4 5 క్యాన్సల్ 6 8 దీని ఒకటి చేద్దాం 8. ఓకే 2 2 2 6 7. ఓకే అంటే 1 2 0 2 1 2 means 2 plus 3 5 8 దీంట్లో సమ్ 8. ఓకే ఇది 5 2 2 2 6 ఇది చూద్దాం 7 2. ఓకే 9 ఆర్ 0 ఇదే ఆన్సర్. ఓకే ఈ విధంగా చేయాలి. క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డిజిట్ ఆఫ్ ద నంబర్? అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటున్నా అంటే డిజిటల్ సమే సేమ్. చూడండి వెన్ డివైడెడ్ బై 15 18 24 లీవ్ ద సేమ్ రిమైండర్. అంటే వీటిని డివైడ్ చేస్తే ఏమొస్తుంది అంటే రిమైండర్ 8. ఓకే అంటే 18 ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 18 ఉంది, 18తో డివైడ్ అయితే ఏమొస్తుంది అంటున్నాడు? రిమైండర్ 8 వస్తుంది అంటున్నాడు. అంటే మనము 18ని 2తోని 2 and 9 ఏదైతే నంబర్ 18 డివైడ్ చేస్తుందో ఆ నంబర్ని 2 19 రెండు డివైడ్ చేస్తాయి గుర్తుంచుకోండి. కాబట్టి 9తో కూడా డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది అంటున్నాడు? 8. కాబట్టి డిజిటల్ సమ్ అంటే ఏంది మనకు తెలుసు 8. కాబట్టి ఇందులో చూడాలి ఆప్షన్లో 1 plus 7 8, 1 plus 6 7 ఇది కాదు, 1 plus 5 6, 1 plus 8 అంటే 9. ఇక్కడ చూసుకోండి అంటే 18తో డివైడ్ అవుతుంది అంటే అది 2తో కూడా డివైడ్ అవుతుంది, 9తో కూడా డివైడ్ అవుతుంది నెంబర్. ఓకే అప్పుడు రిమైండర్ ఏమొస్తుంది అన్నాడు? 8. ఇదే డిజిటల్ సమ్. రిమైండర్ ఏదైతే వస్తుందో అదే డిజిటల్ సమ్. కాబట్టి ఇది ఆన్సర్ ఏది డిజిటల్ సమ్ ఇది. కాబట్టి ఇది ఆన్సర్. ఈ విధంగా చేయాలి. ఓకే ఫైండ్ ద మినిమం నంబర్ విచ్ ఆన్ డివైడెడ్ బై
35, 45, 55. Leave the remainder. 18, 28, 38. Respectively అంటే 35 డివైడ్ చేస్తే ఆ నెంబర్ని రిమైండర్ 18 వస్తుందట. 45 డివైడ్ చేస్తే 28 వస్తుందట. 55 డివైడ్ చేస్తే 38 రిమైండర్ వస్తుందట. సో ఇక్కడ 45 అంటే 45ని 9, 5 రెండు చేస్తాయి కాబట్టి 9తోని డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొచ్చింది 28 అంటే ఇక్కడ ఏమొస్తుంది 1 అంతేనా. 22 + 8 అంటే ఇక్కడ 9 కాబట్టి 1 వస్తుంది. దీని యొక్క ఏమొచ్చింది 9 అంటే 9 యొక్క 1 వచ్చింది కాబట్టి 9తో డివైడ్ చేస్తే 1 వచ్చింది. డిజిటల్ సమ్. ఓకే, ఇప్పుడు ఆన్సర్ కూడా 1 రావాలి. ఓకే, 4, 8 ప్లస్ ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ 2 మిగులుతుంది. 8 + 1 కాబట్టి 9 అవుతుంది, 2 మిగులుతుంది. 4 + 1 ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 మిగులుతుంది. డిజిటల్ సమ్ 1. ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, 8 ఇక్కడ 1 9 అవుతుంది. 6, 1 7 అంటే 2 మిగులుతుంది. ఇక్కడ ఇది 2 డిజిటల్ సమ్. ఇక్కడ 5 3 + 2 5 4 ఇక్కడ 8 మిగిలింది. ఇక్కడ 6 3 ఇక్కడ 7 మిగిలింది. ఈ విధంగా ఆన్సర్ ఏమైతే అప్పుడు డిజిటల్ సమ్ ఇది ఆన్సర్ ఈ విధంగా. ఎందుకంటే 9తో డివైడ్ అక్కడ కూడా మనం 18 డివైడ్ అయింది కాబట్టి దాని యొక్క రిమైండర్ 8 వస్తే మనకు ఆప్షన్లో కూడా 8 రావాలి. కాబట్టి ఇక్కడ కూడా 45ని 9 5 డివైడ్ చేస్తే కాబట్టి రిమైండర్ 45 ఏముంది 28 అంటే 9 3 27 కాబట్టి రిమైండర్ 1 వస్తుంది. కాబట్టి ఈ విధంగా డిజిటల్ సమ్ 1 వచ్చే ఆన్సర్ ఇది. కాబట్టి ఈ విధంగా 23 క్వశ్చన్స్ చెప్పాను. ఇవి ప్రాక్టీస్ చేస్తే మీరు ఎగ్జామ్లో ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. Subscribe Star Maths classes. Thanks for watching my videos.